బలూచిస్తాన్ సున్ని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రదేశం. అసలు బలూచిస్తాన్కు పాకిస్తాన్కు ఎందుకు గొడవ జరుగుతుంది? ఈ గొడవ గురించి తెలుసుకునే ముందు బలూచిస్తాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. పాకిస్తాన్లోని అత్యంత పెద్ద రాష్ట్రం, సహజ వనరులతో నిండిన భూమి. కాని నేడు అణచివేత, పేదరికం, ఆక్రోశం బందీగా మారిన నేల అదే బలూచిస్తాన్. బలూచిస్తాన్ పాకిస్తాన్ దేశంలో భౌగోళికంగా 44% భూమిని కలిగి ఉంది. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో పొరుగున ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం సంపన్నమైన సంస్కృతి, బలమైన సంప్రదాయాలు మరియు గౌరవమైన చరిత్రకు నిలయంగా ఉంది. బలోచ్ ప్రజలు వీరత్వానికి, అతిథి సేవకు ప్రసిద్ధి. బలోచిస్తాన్లో గ్యాస్, మినరల్స్, కోల్, కాపర్ మరియు గోల్డ్ వంటి సహజ వనరులు అపారంగా ఉన్నాయి. రేకోడి వద్ద ఉన్న మైనింగ్ ప్రాజెక్టు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటి. కాని ఈ వనరుల లాభం బలోచ్ ప్రజలకు అందుతున్నాయా అనేదే మొదటి ప్రశ్న. ఇదే అసలు సమస్య. వనరులు ఉన్నా ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి ప్రాథమిక సౌకర్యాలు సరిగా లేవు. అణచివేత, ఆర్మీ దాడులు, అదృశ్యాలు, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు రోజూ వార్తల్లో వస్తున్నాయి. బలోచ్ యువత అంతర్దృష్టితో స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తోంది. కాని అణచివేత మాత్రం ఆగడం లేదు. బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్ గోడల్లో మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ప్రపంచం ఇప్పుడు అడుగుతోంది, బలోచ్ ప్రజలకు న్యాయం ఎప్పుడని? ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలి. సహజ వనరుల ప్రయోజనం ప్రజలకు అందాలి. బలోచిస్తాన్ ఓ గుర్తింపుగా మిగలకూడదు. అది బతుకుతో నిండిన, అభివృద్ధి చెందే భూమిగా మారాలి. మీరు, నేను, మనమందరం ఇదే కోరుకుందాం. ఇటువంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.